ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో ఓ పావు కప్పు జీడిపప్పు, అలాగే కొద్దిగా బాదం పప్పు, కొద్దిగా కిస్మిస్ వేసి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అందులో ఓ 3 కప్పులు సేమియా వేసుకోవాలి. 300 గ్రాముల సేమియా వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఓ గెరటితో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సేమియా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సేమియాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనం 3 కప్పులు సేమియా వేసాం కాబట్టి 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసి సేమియా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సుమారు ఓ 10 నిమిషాలు పడుతుంది. ఉడికించుకునేటప్పుడు ఓ గెరిటతో సేమియాని బాగా కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు అయిపోయింది. సేమియా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. మనం ఏ కప్తో సేమియా వేసుకున్నామో అదే కప్తో 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. మనం 3 కప్పులు సేమియా వేసుకున్నాం కాబట్టి 2/4 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఓ 2 నిమిషాలు గెరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కేసర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. కేసర్ ఫుడ్ కలర్ వేసుకోవడం ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన పని లేదు. ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల సేమియా కలర్ వస్తుంది. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు సేమియా కొద్దిగా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిపోయింది. సేమియా కొద్దిగా గట్టిపడిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. సేమియా కేసరి రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.